ఒక పురాతన హనుమాన్ ఆలయంలోకి అక్రమంగా ప్రవేశించి నమాజ్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్లో జరిగిన ఒక సంఘటన మన కళ్ళు తెరిపించేలా ఉంది. ఒలీనా గ్రామంలోని బులంద్ షహర్ ఘటనలో అజర్ మహమ్మద్ అనే వ్యక్తి తన సహచరుడు నజర్ మహమ్మద్తో కలిసి ఈ పని చేశాడు. వర్షం పడుతుందనే సాకుతో ఆలయంలోకి ప్రవేశించి కావాలని అక్కడ నమాజ్ చేశాడు. ఒక పవిత్రమైన హనుమాన్ ఆలయంలో అన్యమత ప్రార్థనలు చేయడం హిందూ సమాజాన్ని అవమానించడమే అవుతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో హిందువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సంఘటన తీవ్రతను గుర్తించిన పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఇలాంటి చర్యలు కేవలం యాదృచ్ఛికం అయితే కావు, ఇదొక పక్కా ప్రణాళికాబద్ధమైన కుట్ర. మొదట ప్రార్థన అని మొదలుపెట్టి ఆ తర్వాత ఆ స్థలం తమదనే వాదన మొదలు పెట్టడం ఒక పాత పద్ధతి వ్యూహం. అనేక చోట్ల వందలు వేల సార్లు దీన్ని అమలు చేసి విజయం కూడా సాధించారు. మనలోని కొంతమంది లిబరల్ హిందువులు దైవం ఒక్కడే కదా, నమాజ్ చేస్తే ఏమవుతుంది అని వాదించి ఆక్రమణదారులకు అండగా నిలుస్తున్నారు. గుడిలో నమాజ్ ఓకే అని చెప్పే లిబరల్ హిందువులు మసీదులో గంట కొట్టి హారతి ఇచ్చి పూజలు చేయనిస్తారా ముస్లింలు అని ఎప్పుడు ప్రశ్నించరు. అలాగే చర్చి విషయంలో కూడా లిబరల్ హిందువులు ఏ ప్రశ్న వేయరు. హిందూ దేవాలయాల్లో మాత్రం నమాజులు చేసినా కూడా తప్పుపట్టొద్దు అనేది మన లిబరల్ హిందువుల శుద్ధపూస మాటలు అన్నమాట. ఇటువంటి వాళ్ళ వల్ల ప్రమాదం మరింత పెరుగుతోంది. ఈ లిబరల్ వాదనలే తీవ్రవాద ధోరణులకు ప్రాణం పోస్తున్నాయి. బులంద్ షహర్ నుండి భోజ్శాల వరకు జరుగుతున్నది ఒకే రకమైన ఆక్రమణ పద్ధతి. ఏ ప్రదేశంలో అయినా మొదటగా చిన్నగా మొదలుపెట్టి తర్వాత అది పూర్తిగా ఆక్రమించడం వీరి వ్యూహం. ఈ విషయంపై హిందూ సమాజం ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉంది. హిందువులకు వారి పవిత్ర స్థలాలను పూజించుకునే ప్రాథమిక హక్కు రాజ్యాంగం కల్పించింది. ఆలయాలలో అన్యమత ప్రార్థనలను ప్రోత్సహించే ధోరణి ఆపాలి. బులంద్ షహర్ పోలీసులు వేగంగా స్పందించి కేసులు నమోదు చేయడం మంచి పరిణామం. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే ఎవరినైనా ఉపేక్షించకూడదు.